డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఈ వీడియోలో పవర్ఫుల్ 3 బీజ మంత్రాస్ని ఇవ్వబోతా ఉన్నాను. నేను చెప్పిన విధంగా ఎల్లో పేపర్లో రెడ్ పెన్తో మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్ మీరు రాసి నేను చెప్పిన విధంగా మీరు మేనిఫెస్టేషన్ చేయగలిగితే, నేను చెప్పిన విధంగా మీరు రిచువల్ ప్రాక్టీస్ చేయగలిగితే, ఐఎమ్ టెల్లింగ్ యూ అష్టలక్ష్ములు, సంపూర్ణ అష్ట ధనలక్ష్ములు బుడిబుడి అడుగులు వేస్తూ మీ గృహంలోకి వచ్చి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తుంది. ఒక్కసారి ఆ లక్ష్మీ అమ్మవారు మీకు బ్లెస్ చేస్తే 7 జనరేషన్స్ మీకు తిరిగి ఉండదు యాజ్ పర్ హిందూ కాస్మాలజీ. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ మీ అందరికీ చెప్తా ఉన్నా, మీరందరూ మనీ కొరకు సఫర్ అవ్వకూడదు అనుకుంటే నేను చెప్పని చిన్న రెమెడీని చేయండి, మీ మేనిఫెస్టేషన్కి 1000 ఏనుగుల బలం యాడ్ అవుతుంది. మేజర్ హిడెన్ సీక్రెట్స్ని, మంత్రాస్ని వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. స్టే ట్యూన్డ్. నమస్తే, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వగురు, మేనిఫెస్టేషన్ కోచ్, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, లైఫ్ కోచ్, వైబ్రెంట్ శ్రీ వంశీ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్తే వంశీ గారు. ఆత్మ నమస్కార్. వంశీ గారు, మీరు చాలా వీడియోలో బీజ మంత్రాల గురించి చెప్పడం జరిగింది. అయితే ఈరోజు ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఏమైనా బీజ మంత్రాలు ఉన్నాయా? ఎలాంటి మంత్రాలు మనం సాధన చేయాలి అంటారు? ఈ వీడియోలో విల్ టాక్ అబౌట్ బీజ మంత్రాలు. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ, ఓం శ్రీ గంగాయ నమః, ఓం హ్రీం దుర్గాయ నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం శ్రీ వరాహదేవి. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి సర్వదా కృతజ్ఞాపి. అహం బ్రహ్మాస్మి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. ఐ హోప్ మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ లీడ్ చేస్తున్నారని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. అహం బ్రహ్మాస్మి మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుంది. లిజన్ మోర్ వీడియోస్ అండ్ అప్లై ఇన్ యువర్ లైఫ్. కమింగ్ టు ద టాపిక్, 3 బీజ మంత్రాస్ ఇస్తా. నేను చెప్పిన విధంగా సాధన చేస్తే లక్ష్మీదేవి బుడిబుడి అడుగులు వేస్తూ ఇంట్లోకి వచ్చి అందరిని ఆశీర్వదిస్తుంది. 7 తరాలు ఇంకా తిరిగి ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఐ విల్ డీకోడ్. పాయింట్ నెంబర్ 1, ఎల్లో పేపర్, రెడ్ పెన్. ఎందుకు ఎల్లో కలరు, ఎందుకు రెడ్ కలర్ అని చెప్పి ఇంతకుముందు ఎన్నో వీడియోస్లో మాట్లాడాం కాబట్టి ఇప్పుడు అది ఇక్కడ మాట్లాడట్లేదు. పాయింట్ నెంబర్ 1, ఎల్లో కలర్, రెడ్ పేపర్. పాయింట్ నెంబర్ 2, పేపర్ పైన థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ డివైన్ నేచర్, థ్యాంక్ యూ అమ్మా నాన్న, థ్యాంక్ యూ గురూజీ, అహం బ్రహ్మాస్మి. ఇది ప్యాటర్న్. ఈ విధంగా రాసుకున్నాక ఆ మంత్రాస్ 3 మంత్రాస్ ఇస్తా. ఆ 3 మంత్రాస్ కూడా మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్ రాయాలి. అండ్ ప్రతిరోజు కూడా ఒకే టైం సెలెక్ట్ చేసుకుంటే చాలా బెటర్. కానీ మనకున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, బిజీ స్కెడ్యూల్లో సేమ్ టైము 99% పాసిబిలిటీ పోయి ఉండొచ్చు. ఏ టైం అయినా పర్వాలేదు. సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్. కాకపోతే మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్. ఈ విధంగా మనం ఈ మంత్రాన్ని రాసి మేనిఫెస్టేషన్ చేయాలి. ఐఎమ్ టెల్లింగ్ యూ, లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఫస్ట్ మంత్ర ఏంటంటే ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీదేవియే నమః, అహం బ్రహ్మాస్మి. మళ్ళీ చెప్తా ఉన్నా, ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీదేవియే నమః, అహం బ్రహ్మాస్మి. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీదేవియే నమః, అహం బ్రహ్మాస్మి. ఇది ఫస్ట్ మంత్ర. అండ్ సెకండ్ మంత్ర, ఓం యక్షాయ కుబేరాయ నమః, అహం బ్రహ్మాస్మి. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఓం యక్షాయ కుబేరాయ నమః, అహం బ్రహ్మాస్మి. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఓం యక్షాయ కుబేరాయ నమః, అహం బ్రహ్మాస్మి. థర్డ్ మంత్ర, ఓం శ్రీం బ్రిజి అహం బ్రహ్మాస్మి. ఓం శ్రీం బ్రిజి అహం బ్రహ్మాస్మి. ఓం శ్రీం బ్రిజి అహం బ్రహ్మాస్మి. ఈ 3 మంత్రాస్ కూడా తల్లి మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్ మనస్ఫూర్తిగా రాయాలి. రాసేటప్పుడు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మల్టిపుల్ టైమ్స్ మనం చాంటింగ్ చేసేస్తాం. చాంటింగ్ చేస్తూ మార్నింగ్ 3 టైమ్స్, ఆఫ్టర్నూన్ 6 టైమ్స్, నైట్ 9 టైమ్స్ రాసాక ప్రతి ఒక్క మంత్ర కూడా అక్కడే కూర్చొని 27 టైమ్స్ చాంటింగ్ చేయాలి. ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః శ్రీం బ్రిజి, ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మి నమః, అహం బ్రహ్మాస్మి. అలా ఎన్ని టైమ్స్ చాంటింగ్ చేయాలి? ప్రతి మంత్ర 27 టైమ్స్ రాసిన తర్వాత విడివిడిగా
27 సార్లు చాంటింగ్ చేసి మన పై నుండి ధనవర్షం కనకవర్షం కురుస్తుందని గ్రహించాలి. అంటే ఈ విధంగా మనం రెమెడీ చేస్తే ఎన్ని రోజులు చేయాలా మీ ఓపిక? 11 రోజులు చేయొచ్చు, 21 రోజులు చేయొచ్చు, 45 రోజులు చేయొచ్చు, 27 రోజులు చేయొచ్చు, 108 రోజులు చేయొచ్చు. కొన్ని రోజులు మిస్ అయిపోయినా పర్వాలేదు. బట్ కంటిన్యూస్గా ఇది ఒక రిచువల్గా పెట్టుకోండి, ఇది ఒక డైలీ హ్యాబిట్గా డైలీ రిచువల్గా పెట్టుకోండి. అండ్ ఇది రాస్తున్నప్పుడు మంత్రాస్ని చాంటింగ్ చేస్తున్నప్పుడు 27 సార్లు మన పై నుండి 500 రూపాయల నోట్ల కట్ల పడుతున్నట్టు, కనక వర్షం కురుస్తున్నట్టు, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన మీద పడుతున్నట్టు, బంగారు కిరణాలు మన మీద పడుతున్నట్టు మనం విజువలైజ్ చేసుకోవాలి, ఇమాజిన్ చేసుకోవాలి. కర్మయోగులుగా మన యాక్షన్, మన పని కూడా మనం చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే మన సంపాదన మొత్తం మనకే కాదు, లోక కళ్యాణం కొరకు, మూగజీవుల కొరకు, వరల్డ్ ఆఫ్ వెల్ఫేర్ కొరకు మనం ఆఫర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి వండర్ఫుల్గా ఇది 369 టెక్నిక్కి మనం మంత్రాస్ని జోడించాము, ది బెస్ట్ రిజల్ట్ వస్తుంది. తద్వారా రిపీటెడ్గా చేస్తాం కదా, సబ్ కాన్షియస్ మైండ్, సుప్త చేతనాత్మక మనసు అద్భుతంగా రీప్రోగ్రామ్ అవుతుంది. అందరూ కామెంట్స్లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అతి త్వరలో కలవబోతా ఉన్నాం. సో వంశీ గారు, మరి ఫర్దర్గా మన క్లాసెస్ గురించి ఒకసారి. ఎస్. సో ఈసారి మనం భగవంతుడి ఆశీర్వాదం, లక్ష్మీదేవి ఆశీర్వాదం, విశ్వం యొక్క అనుగ్రహం డిఫరెంట్ జోనర్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది ఈ వారమే ఉంటుంది, మళ్ళీ వారం ఇది ఉండదు, వచ్చే నెల వచ్చే సంవత్సరం కూడా ఇది ఉండదు. ఫర్ ద ఫస్ట్ టైం అండ్ లాస్ట్ టైం యాజ్ వెల్. ఏంటి అంటే 7 gates టు మోక్ష అండ్ మేనిఫెస్టేషన్. అద్భుత, ఆ నేమే చూడండి, 7 ద్వారాలు. 7 అనే నెంబర్ రాహువుకి సంబంధించింది. 7 అనే సంఖ్య వెరీ పవర్ఫుల్ డివైన్ నెంబర్. మనకి ఇంద్రధనుస్సు 7 రంగులే, వారానికి 7 రోజులే. మన ఆదిత్యుడికి హార్సెస్ కూడా 7, వాస్తుపరంగా కూడా 7 హార్సెసే పెడతాం. 7 అనే నెంబర్ రాహువు నెంబర్, పవర్ఫుల్ నెంబర్, ఐఎమ్ టెల్లింగ్. సో 7 gates టు మోక్ష అంటే డివైన్ లిబరేషన్, మోక్షానికి సంబంధించి, ప్లస్ మేనిఫెస్టేషన్. ఇది కని విని ఎరుగని విశ్వ జ్ఞానాన్ని మనము ఓపెన్గా రివ్యూల్ చేయబోతా ఉన్నాం. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్గా, గట్ ఫీలింగ్తో చెప్తా ఉన్నా. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, భారతదేశంలోనే కాదు, యావత్ భూ ప్రపంచంలోనే ఆ విషయాలు ఇప్పటివరకు ఎవరు మాట్లాడలేదు. భవిష్యత్తులో మాట్లాడాలి అన్నా వాళ్ళకి రెఫరెన్స్ ఆ వీడియోస్ అవుతాయి. ఈరోజు నేను చెప్తా ఉన్నా, మార్క్ మై వర్డ్స్. ఎందుకంటే ఏదో రెఫరెన్స్ తీసుకొని మనం క్లాసెస్ కండక్ట్ చేయట్లే. ఈ 7 రోజులు జరగబోతున్న దైవ కార్యక్రమానికి రెఫరెన్స్ ఎవరో తెలుసా తల్లి? అండపిండ బ్రహ్మాండాలను సృష్టించిన పరమాత్ముడి రెఫరెన్స్. ఈ సృష్టిని నడిపిస్తున్న ఆదిలక్ష్మి, ఈ సృష్టిని నడిపిస్తున్న లోకమాత జగన్మాత, ఆమె రెఫరెన్స్. పంచభూతాలు రిఫరెన్స్, ప్రకృతి రిఫరెన్స్, నవగ్రహాలు రిఫరెన్స్, నేను సాధన చేస్తున్న మంత్రతంత్ర యంత్ర యొక్క శక్తి యొక్క రిఫరెన్స్, మా పూర్వీకులు ఇచ్చిన మాకు ఆశీర్వాదం యొక్క రిఫరెన్స్. ఇదే బుక్లోనో, యూట్యూబ్లోనో, సీడీలోనో, ఇన్స్టాగ్రామ్లో దొరికింది కాదు. కాబట్టి భవిష్యత్తులో ఇకబోయి ఇలాంటి ప్రోగ్రామ్ జరగదు, రాదు, ఉండదు. ఒకవేళ ఉన్నా దానికి రిఫరెన్స్ మన వీడియోస్ అవుతాయి. ఇది దైవం యొక్క ఆశీర్వాదం. మరి ఎవరు అటెండ్ అవ్వాలి? మానవ జన్మ పొందిన ప్రతి మానవుడు అర్హుడే ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం కొరకు. వయసుతో సంబంధం లేదు. ఎవరికైతే లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుందో, ధనవంతులు అవ్వాలనుందో, కుబేరులు అవ్వాలనుందో, ఐశ్వర్యవంతులు అవ్వాలనుందో, జాబ్ మేనిఫెస్టేషన్, కెరియర్ మేనిఫెస్టేషన్, మనీ మేనిఫెస్టేషన్, హెల్త్ మేనిఫెస్టేషన్, వెల్త్ మేనిఫెస్టేషన్, బిజినెస్ మేనిఫెస్టేషన్, లేదా కొంతమంది కర్మ ఫలితాలతో బాధపడుతుంటారు, కొంతమంది జాతకం పరంగా దోషాలతో బాధపడుతుంటారు. వాస్తుని మేనిఫెస్టేషన్ని, ఆస్ట్రాలజీని మేనిఫెస్టేషన్ని, న్యూమరాలజీని మేనిఫెస్టేషన్ని, ఇంట్లోనే కాస్మిక్ ఎనర్జీని ఎలా మనం ఆకర్షించాలి. ఒకటి కాదుమా, ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, మిలీనియర్ అవ్వాలి, హెల్దీ లైఫ్ ఉండాలి, పీస్ఫుల్ లైఫ్ ఉండాలి, ఇంట్లో అంతా హెల్దీ ఎన్విరాన్మెంట్ ఉండాలి, రిలేషన్షిప్స్ చాలా బాగుండాలి, హస్బెండ్ వైఫ్ మధ్యన కావచ్చు, అన్నా చెల్లెల మధ్యన, అన్నదమ్ముల మధ్యన కావచ్చు, ఇంట్లో కుటుంబ సభ్యులతో అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు కావచ్చు, ఒక దైవముగా మారుతారు. సోహం, ఐ ఆమ్ దట్, అహం బ్రహ్మాస్మి, ఐఎమ్ ద గాడ్, ఐ ఆమ్ ద యూనివర్స్ అని చెప్పి డిఫరెంట్ సబ్జెక్ట్. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, అలాంటి దైవ కార్యక్రమానికి, విశ్వ కార్యక్రమంలో ఒక చోటు మనకు దొరకాలి అంటే రాసిపెట్టి ఉండాలి. ఆ రాత ఎవడు రాయాలి? భగవంతుడు రాయాలి, వాళ్ళ పూర్వీకులు రాయాలి, వాళ్ళ ఇంటి పెద్దలు రాయాలి, వాళ్ళ కులదైవం రాయాలి. ఆషామాష కాదు అలాంటి ప్రోగ్రాంలో ఒక చోటు దొరకడం. ఎందుకంటే అక్కడ మాట్లాడుతుంది నేను కాదు, ఒక దైవశక్తి, విశ్వశక్తి ఆశీర్వదించబోతుంది. ప్యాటర్న్ నేను డిజైన్ చేయలేదు, ఇండెక్స్ నా చేతిలో ఎప్పటికీ లేదు.
దానికి ఇండెక్సే దైవము, విశ్వము, పంచభూతాలు, నవగ్రహాలు, మేము చేసిన మంత్రతంత్ర యంత్ర సాధన యొక్క శక్తి, మా పూర్వీకుల ఆశీర్వాదం. ప్యాటర్న్ ఉండదు, గాడ్స్ ప్యాటర్న్, డివైన్స్ ప్యాటర్న్. అందుకే ఇంత గట్టిగా నొక్కి ఒక్క నుంచి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, భారతదేశంలో పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోవడం తప్పే. ఇఫ్ యూ డై పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ బోర్న్ పూర్ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, బట్ ఇఫ్ యూ డై పూర్ ఇట్స్ యువర్ మిస్టేక్ అని నేను చెప్పలేదు, బిల్ గేట్స్ గారు చెప్పారు. అండ్ కలియుగంకు ఉన్న మేజర్ బెనిఫిట్, కలియుగంలో మానవ జన్మ పొంది ఉన్నాము అంటే మేజర్ సక్సెస్ని ఎక్స్పీరియన్స్ అయ్యే బ్లెస్సింగ్ ఈ కలియుగంలో పుట్టిన మానవ మాతృలకి 110% ఉంది. సో అహం బ్రహ్మాస్మి సాధన అన్నది శరీరంలో ఒక భాగం అయిపోవాలి. అహం బ్రహ్మాస్మి అనే నినాదం అనేది ప్రతిరోజు తెలియకుండా మన నోటి నుండి స్మరిస్తూ ఉండాలి. దెన్ వాట్ వి టచ్ దట్ విల్ టర్న్స్ ఇన్ టు గోల్డ్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ప్రోగ్రామ్ గురించి, ఇది 1%, ఇంకా చాలా ఉంది. అతి త్వరలో కలుద్దాం. అండ్ ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు జరగబోతుంది అంటే ఆగస్ట్ 21 నుండి ఆగస్ట్ 27 వరకు, అంటే ఆగస్ట్ 21 లక్షవారం నుండి కంటిన్యూస్గా 7 రోజులు ఉంటుంది. జూమ్ కాల్లో ఉంటుంది. మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. 1.5 hour 2 hours ఉంటుంది. కంప్లీట్ ఆన్లైన్. ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళకి మాత్రమే రికార్డింగ్ యాక్సెస్ లైఫ్ లాంగ్ ఇవ్వబోతా ఉన్నాము. భగవంతుడి ఆశీర్వాదం కలవబోతా ఉన్నాం. సో వ్యూవర్స్, మరి వంశీగా చెప్పినట్టుగానే 7 gates to మోక్ష అండ్ మేనిఫెస్టేషన్, మరి ఆగస్ట్ 21 నుంచి వరుసగా 7 రోజులు జరగబోయే ఈ ఆన్లైన్ క్లాసెస్కి ఖచ్చితంగా ఎన్రోల్ చేసుకోండి. ఇదే కాకుండా పర్సనల్ అపాయింట్మెంట్స్ ఎవరికైనా కావాలనుకుంటే కింద కనబడుతున్నటువంటి నెంబర్ కాల్ చేస్తే మా టీం మీకు అందుబాటులో ఉంటుంది. నమస్తే వంశీ. ఆత్మ నమస్కార్. జై హింద్, జై భారత్, జై సనాతన ధర్మం. అతి త్వరలో కలుద్దాం. అహం బ్రహ్మాస్మి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్.